జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేనెవరో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుగా. సారీ మేడం, మీరెంతటి వారైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత మా డ్యూటీ మేము చేసి తీరుతాం. కోఆపరేట్ విత్ అస్. మేడం, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ముందుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేడం. సారీ, రైడ్ పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఫోన్ యూజ్ చేయకూడదు. నేనిప్పుడే మినిస్టర్కి కాల్ చేస్తాను. మేడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ప్లీజ్ కోఆపరేట్. కమ్ ఆన్ సర్చ్. సడన్గా ఏంటి మేడం? నాకు అదే అర్థం కావడం లేదు. బ్లాక్ మనీ ఉంది, బ్లాక్ మనీ ఉంది అని హడావిడి చేశారు. ఈ 30,000 బ్లాక్ మనీయా? ఈ 2 చైన్లు బ్లాక్ మనీయా? సారీ మేడం, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో ఫోన్ చేసి ఏదో చెప్తే వాళ్ళెవరో ఏంటో తెలుసుకోకుండా మా ఇంటికొచ్చేస్తారా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. అవినీతిని అరికట్టే అధికారులని మీ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో వదిలేస్తున్నాను. ఇదే వేరే వాళ్ళైతే పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. మీ దగ్గర ఎలాంటి బ్లాక్ మనీ లేదని, మీరు క్లీన్ అని ఈ రైడ్ వల్ల అందరికీ తెలుస్తుంది. ఒకసారి ఫైల్ ఇవ్వండి. మేడం, ఈ ఫైల్లో సంతకాలు పెట్టండి. ఇకనైనా మా మేడం గారి మీద ఎవరైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేటప్పుడు ఎగరేసుకుంటూ వచ్చే ముందు వాళ్ళెంత నీతిమంతులో తెలుసుకొని 1కి 100 సార్లు ఆలోచించుకుని రండి ఈ ఇంటికి. సారీ మేడం, సంతకం పెట్టండి. ఓకే మేడం, వన్స్ అగైన్ వెరీ సారీ మేడం. వెళ్ళండి వెళ్ళండి. ఆ గుండమ్మని దెబ్బ కొట్టాను అని హ్యాపీగా ఉంటే వీళ్ళ డిస్టర్బెన్స్ ఒకటి. పద ఆఫీస్కి వెళ్దాం. నీ ఆఫీసా? ఎవరు రాసిచ్చారు నీకో? నువ్వే రాసిచ్చావు మిస్టర్ ఆదిత్య. నీ దగ్గర నీ పెళ్ళాం ఉద్యోగం ఇప్పించిన ఈ స్వప్నే నా రాజమార్గం. ఒరే అదే, నువ్వు అలా డల్గా ఉండకరా. నిన్నిలా చూస్తుంటే ఏదోలా ఉందిరా. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి మనవడా. మీకు మీ మనవరాలకుండే గుండె ధైర్యం నాకు లేదండి. ఎంతో కష్టపడి ఇష్టంతో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ ఇప్పుడు చేయి జారిపోయింది. ఆ లలితాదేవి నీ మీదున్న కక్షతో మోసం చేసి నీ ఆఫీసుని లాక్కుందిరా. ఆవిడ లాక్కోవడం కాదండి, మీ కోడలు గారి తెలివి తక్కువతనంతో
ఆఫీస్ ఆవిడ సొంతం అయింది. వీడి ఆఫీస్ పోవడానికి కారణం మీ మనవరాలే. ఇది కావాలని చేయలేదు కదమ్మా. తమ్ముడు, ఏమైనా అంటే బాధపడతావు గాని జరిగిందంతా తెలిసి కూడా ఇంకా గుండమ్మను వెనకేసుకొస్తావేంటి? అదెవరితో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి ఆఫీసులో పెట్టింది. అదిప్పుడు ముసలం తెచ్చిపెట్టింది. అన్నయ్య, ముందు ఆఫీస్కి వెళ్దాం పదా. ఆఫీస్కా? ఎందుకురా బాబీ? ఇంకా అక్కడ ఏముందని? అలా అంటారేంటి బావగారు? గుండమ్మ కారణంగా ఆఫీస్ స్ట్రేజ్ అయిపోయిండొచ్చు, కానీ మనకి ఆఫీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఆఫీస్లోనే ఉంటాయి కదా. వాటిని తెచ్చుకోవడానికైనా ఆఫీస్కి వెళ్ళాలి కదా బావగారు. అన్నయ్య, నువ్వు బాధపడకు. ఖచ్చితంగా వదిన ఏదో ఒకటి చేసి నీ ఆఫీస్ని మళ్ళీ నీకు అప్పగిస్తుందన్నయ్య. ఏంటి అప్పగించేది? దాన్ని ఇలాగే వదిలేస్తే ఉన్న ఈ కొంప గోడంతా కూడా ఎవరికో అప్పగించేస్తుంది. అవును, ఇంతకీ గుండమ్మేది? పెద్దమ్మా, వదిన ఇంట్లో కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? లోపల లేదా? ఉండదు, నాకు తెలుసు. అమ్మా, అవునరా, నీతో దానికి విడాకులు ఇప్పించేస్తానన్నాను కదా. ఇక్కడే ఉంటే అన్నంత పని ఎక్కడ చేస్తానేమోనని జంప్ అయిపోయి ఉంటుంది. మరి 24 గంటల్లో ఏదో చేసేస్తానని ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ ఇదే ఉంది చెల్లి, నోటి మాటే కదా. పనికి మనల్ని సంతాని, పనికి మనల్ని సంత. ఏ ముహూర్తాన మీరు దాన్ని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేశారో అప్పట్నుంచి అందరికీ దరిద్రం చుట్టుకుంది. ఎందుకత్తయ్య ఇంకా తిట్టడం? మావయ్య గారికి కోపం తప్పించడం కాకపోతే మీరు తిడుతూనే ఉన్నారు. అది ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. అయినా పాపం భరిస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకు తిట్టుకోవడం? ఏమండి, పదండి ఆఫీస్కి వెళ్దాం. అది ఇంట్లో లేదంటే ఎక్కడ వెళ్ళినట్టు? శైలు చెప్పినట్టు ఆఫీస్ దక్కించుకునే ప్రయత్నం చేయట్లేదు కదా. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి గెలవలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.